కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. అలాంటి వాటిలో కొన్ని తప్పులకి వచ్చే జన్మ వరకు ఆగాల్సిన అవసరం లేదు. అది ఒక దయ్యం శాపం అయితే కనుక ఈ జన్మలోనే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ తప్పేంటి? ఎవరు చేశారు? ఎవరికి చేశారు? దానివల్ల జరిగిన నష్టం ఏంటి? ఆ దయ్యం పెట్టిన శాపం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మీ ముందుకైతే వచ్చాను. మన ఛానల్లో హారర్ స్టోరీస్ పోస్ట్ చేస్తున్నాం కదా, దానికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అది చూసిన మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని మాతో షేర్ చేసుకున్నారు. అదే నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది 40 సంవత్సరాల క్రితం జరిగిన కథ. ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో కృష్ణానది ఒడ్డున నల్లమల ఫారెస్ట్లో మాదిపాడు అనే విలేజ్ ఉంటుంది. అక్కడ జరిగింది. అసలు ఏం జరిగిందంటే మాదిపాడు అనే గ్రామంలో తిరణాలు జరుగుతూ ఉండడంతో ఆ ఊరి ఆడపడిచైన ఒక సంవత్సరంన్నర వయసున్న తన చిన్న పాపని తీసుకొని ఆ ఊరిలో జరుగుతున్న తిరణాలను చూడడానికి తన పుట్టింటికైతే వచ్చింది. వచ్చిన 2 రోజుల తర్వాత ఆ పాప వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అంటే ఎవరైనా ఎత్తుకున్నప్పుడు వాళ్ళని గోళ్లతో రక్కడం, రాత్రైతే చాలు ఏడవడం, అర్ధరాత్రులు గట్టిగా నవ్వడం, ఇలా బిహేవ్ చేసేది. పాప ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని వాళ్ళు చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు, చాలా మందులైతే వాడారు. అయినా ప్రయోజనం అనేది ఏమీ లేదు. పాపలో ఎటువంటి మార్పు రాలేదు. ఆఖరి ప్రయత్నంగా ఆ పాప వాళ్ళ అమ్మమ్మ ఒక అంత్రం వేసే ఆవిడ దగ్గరికి వెళ్తుంది. పాప ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్తుంది. దానికి అంత్రం వేసే వాళ్ళు ఏం చెప్తారంటే, మీ పాపని ఒక దుష్టశక్తి ఆవహించింది. పెద్దవాళ్ళకి ఆవహిస్తే వాళ్ళని అంతరంలో కూర్చోబెట్టి ఆ దుష్టశక్తిని బయటికి లాగే ప్రయత్నం అయితే చేయొచ్చు. కానీ చిన్న పాప కదా, అలా చేయడానికి కుదరదు. ప్రస్తుతానికి ఒక అంత్రం ఇస్తాను. దీంట్లో దైవశక్తితో పాటు సాధారణంగా మన కుటుంబంలో చనిపోయిన వాళ్ళు మన ఇంటికి కాపలాగా ఉంటారు. ఆ శక్తిని కూడా జోడిస్తాను. మీ కుటుంబంలో 15 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు చనిపోయిన ఆ వ్యక్తుల పేర్లు చెప్పండి అని అంత్రం వేసే వాళ్ళు అడిగితే అమ్మమ్మ అందరి పేర్లు చెప్తుంది. తరువాత వాళ్ళిచ్చిన అంత్రాన్ని తీసుకొని ఇంటికొచ్చి పాపకి కడుతుంది. పాపకి కట్టిన తర్వాత ఆ అంత్రం పని చేయలేదు సరికదా, పాప ప్రవర్తనలో ఎటువంటి మార్పు కూడా రాలేదు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆ పాప కొన్ని రోజుల తర్వాత చనిపోయింది. ఎంతగా బాధపడ్డారో, ఎంతగా అల్లాడిపోయారో, అసలు ఏం జరిగిందో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. పాప పుట్టిందనే సంతోషం కూడా వాళ్ళకి మిగల్లేదు. పాప దహన సంస్కారాలన్నీ అయిపోయిన తర్వాత పాప వాళ్ళ అమ్మ మెట్టినింటికి వెళ్ళిపోయింది. ఇంట్లో అమ్మమ్మ మాత్రమే ఉంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా గతంలోనే చనిపోయారు. ఇంకా ఆమె ఎప్పుడు నిద్రపోతున్నా పక్కనే ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్లు సౌండ్లు వినపడేవి. ఆ సౌండ్కి ఆమె భయపడి నిద్రలేచి అలాగే కూర్చునేది. అలా దాదాపు 20 రోజులు గడిచాయి. ఎన్నో నిద్రలేని రాత్రుల వల్ల ఆమె కళ్ళన్నీ ఎర్రగా అయ్యాయి. సాధారణంగా ఏంటంటే ఆ ఊరి తిరణాలు అయిపోయిన తర్వాత 45 రోజుల తర్వాత ఊర్లో ఎవరైనా అసాధారణంగా కానీ ఆత్మహత్య కానీ చేసుకొని చనిపోయినట్లయితే ఊరిని పట్టి పీడించకుండా వాళ్ళ ఆత్మకి శాంతి కలిగేటట్టు ఒక పూజ అయితే చేస్తారు. ఆ పూజ కూడా కంప్లీట్ అయ్యింది. ఆ పూజ అయిపోయిన తర్వాత కూడా ఆమె పడుకున్నప్పుడు అర్ధరాత్రులు ఎవరో వచ్చి వాళ్ళ ఇంటి తలుపుల్ని దబ్బామని కొట్టినట్టు సౌండ్లు వచ్చేవి. ఎవరా అని వెళ్ళి చూస్తే ఎవరు ఉండేవాళ్ళు కాదు. అలా నైట్ అంతా ఆమెకి నిద్ర అనేది ఉండేది కాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని మళ్ళీ అంత్రం వేసే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. మీరిచ్చిన అంత్రం వేసినా మా పాప బతకలేదు, చనిపోయింది. మా పాప చనిపోయిన దగ్గర నుంచి నాకు ఇలా జరుగుతుంది అని చెప్తుంది. అప్పుడు ఆ అంత్రం వేసే ఆమె ఏం చెప్పిందంటే,
మీ కుటుంబంలో చనిపోయిన వాళ్ళ శక్తి కూడా కలిపి యంత్రం వేసినా అది పని చేయలేదంటే మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. ఎవరో బయట వాళ్ళు కాదు, అది మీ కుటుంబంలో వాళ్ళే అని చెప్పగానే ఇంకా ఆమెకి మొత్తం అర్థమవుతుంది. గతంలో ఆమె తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తూ ఉంటాయి. అసలు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటంటే, అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లి అంటే ఈమెకి మరదలవుతుంది. ఆ చెల్లి ఒకరిని ప్రేమించింది. కులం కాని కులం అవ్వడం వల్ల ఈమెకి పెళ్లి చేస్తే తనకి పుట్టిన బిడ్డకి సంబంధాలు ఎక్కడ రాకుండా ఉంటాయా అని, ఎవరు చేసుకోరని భయపడి ఇంట్లో ఒప్పుకోరు. ఆ చెల్లెలకి నచ్చ చెప్తారు. అయినా ఆ చెల్లి వినకుండా ఇంట్లో నుంచి పారిపోయే ప్రయత్నం అయితే చేస్తుంది. అది చూసిన ఆమె తన మరదల్ని భయంకరంగా కొట్టి ఒక గదిలో పెట్టి తాళం వేస్తారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అప్పటికే ఆమె 3 నెలల గర్భవతి. తను ఎంతగా చెప్పాలని ప్రయత్నించినా తన మాట కూడా వినేవాళ్ళు కాదు. టైంకి అన్నం నీళ్లు పెట్టేవాళ్ళు, ఆమె అది కూడా తినేది కాదు. ఈ సమస్యకి చావు ఒక్కటే పరిష్కారమో అనుకుందో ఏమో, గదిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఊళ్ళో వాళ్ళకి ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల చనిపోయింది అని చెప్తారు. గతంలో తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల ఇప్పుడు నన్ను నా కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది ఈమెనని తెలుసుకుంటుంది. అప్పటి నుంచి ఆమె రాత్రులు నిద్రపోతే తన ఒంటి మీదకి ఎవరో ఆవహించినట్టు గట్టిగా ఏడవడం, అప్పటికప్పుడే నవ్వడం, అలా రాత్రంతా నిద్రపోకుండా ఉండేది. మళ్ళీ తెల్లవారితే నార్మల్ అయిపోయేది. ఎలాగైనా దీనికి ఒక పరిష్కారం ఆలోచించాలని ఎంతోమందిని కలిసింది, ఎన్నో తాయెత్తులను అయితే కట్టించుకుంది. అయినా ఉపయోగం అంటూ ఏమీ లేదు. సేమ్ అదే రిపీట్ అవుతూ వచ్చింది. ఆఖరిగా ఒక పూజారిని కలిసి విషయం చెప్పగానే ఆ పూజారి ఏం చెప్పారంటే, మామూలు ఆత్మ అయితే ఇన్ని రోజులు ఉండదమ్మా, ఆమె చనిపోయినప్పుడు తీవ్ర శోకంతో చనిపోయింది. అందులోనూ ఆమె ఒట్టి మనిషి కూడా కాదు, 3 నెలల గర్భవతి అని చెప్పారు. అది వినగానే ఇంకా బాధపడుతుంది. అయ్యో, ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఇలా జరుగుండేది కాదేమో అని చెప్తుంది. అప్పుడు ఆ పూజారి ఏమన్నారంటే, జరిగిపోయిన దాన్ని మీరు మార్చలేరు. ఇంకా జరగాల్సింది ఏంటంటే ఆమె శాపమే మీ కుటుంబానికి తగిలింది. మీరు బతికున్నన్ని రోజులు మిమ్మల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది అని చెప్తారు. ఆ పూజారి చెప్పినట్టుగానే తను బతికున్నన్ని రోజులు అప్పుడప్పుడు తన ఒంటి మీదకి వచ్చి ఆమెను పట్టి పీడిస్తూనే ఉంది. రీసెంట్గా 3 నెలల క్రితం ఆమె కూడా చనిపోయారు. ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ కూతురు ఇప్పటికీ ఉన్నారు. అదండి జరిగిన రియల్ హారర్ స్టోరీ. మనం తెలిసి తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల మనమే కాకుండా మన కుటుంబంలోని వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.